తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము లలితా మహాయజ్ఞం చేస్తున్నాం కదండి. అమ్మవారి దయ వల్ల మనం 93 నామాలు పూర్తి చేసుకున్నాం. అవునండి, పూర్తి నామాలకి చాలా దగ్గరలోకి వచ్చేసాం. ప్రతి నామము అద్భుతమే. ప్రతి నామంలోనూ ఒక సందేశం ఉంటుంది, ప్రతి నామంలోనూ ఒక ఆనందం ఉంటుంది. ఈ 94 నామంలో వివరణ ఏంటండి? అన్ని నామాలు మీరు అన్నట్టు అద్భుతమైనవండి. మీరు అన్నారు కనుక నాకు అది గుర్తొస్తోంది. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, ఎంతో రుచిరా అన్నట్టు ఏ నామానికనో రుచి పెరుగుతోంది మనకి. ఇంకా అంత అద్భుతంగా. ఈవిడ రామ సహోదరి అని ఉంది కదా మన దీంట్లో లలితాదేవిది కూడా. అందుకని లలితాదేవి విషయాలన్నీ కూడా ఆవిడ రామ సహోదరే కనుక అంత రుచిగాను ఈవిడ నామాలు కూడా ఉన్నాయి మనకి. నామాలు అయిపోతున్నాయి అంటే అయ్యో అమ్మో అమ్మవారి గురించి ఇంత తెలుసుకునే నామాలన్నీ అయిపోతున్నాయా అన్న, మనకి లలిత శాస్త్రం ఉంది కదండి, అన్న ఒక ఆనందము, అయిపోతున్నాయా అన్న ఒక ఆశ్చర్యం. కాకపోతే మనం లలితా సహస్రనామాల్లో రహస్యనామాలు ఫలితాలు అనేటువంటిది మనం తర్వాత ఇవి పూర్తి చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ అవి చెప్పుకోవచ్చు. తప్పకుండా. అమ్మవారిని మనం వదిలేది లేదండి. చాలా మంది అడుగుతున్నారండి, మీరు అందులో ఆ నామాల్లో ఫలితాలు ఉన్నాయన్నారు కదా. అవునండి, అవి చెప్పండి. అది మేము ఒక బుక్ లాగా చేసుకుంటాం. ఆ పుస్తకాలకు ఒక వెల అనేది. ఎందుకండి మీరు అన్ని ఉచితమే అంటారు. అన్ని ఉచితమే. ఒకటి చెప్పినప్పుడు ఒక విజ్ఞానం చెప్పినా ఉచితమే. మీ సంస్కృత సభలకి నేను కూడా వచ్చాను కదండి. అవునండి, అక్కడ కూడా మీరు మూల్యం తీసుకోనండి. నేను ఎక్కడక్కడ డబ్బులు తీసుకోను. ఎందుకంటే ఇది అమ్మవారికి మనం అక్షరార్థన చేస్తున్నట్టే. అవునండి, మనం కొన్ని అక్షరాలు కలిసి కొన్ని వాక్యాలుగా చెప్తున్నాము. అమ్మవారికి మనం మనకి తోచినంతలో అక్షరార్థన చేస్తున్నట్టు. అమ్మవారి పూజకి అమూల్యమే కదా, మూల్యం ఏముంటుంది దానికి. మనకి అదృష్టం కల్పించింది అమ్మవారు. ఆవిడ గురించి పుస్తకాలు రాసి నలుగురికి ఇచ్చే అదృష్టము, ఆవిడ గురించి మనకి తోచిన 4 ముక్కలు చెప్పే అదృష్టము ఇచ్చింది కనుక ఆవిడకి ఎప్పుడు మనం ఆ జన్మాంతం రుణపడి ఉంటామండి. చాలా చాలా. అందుకని నేను ఏ రకంగానూ డబ్బు ఆశించరు. నాకు అమ్మవారే నాకు అఖండమైన ధనం. ఆవిడ మించిన ధనం నేనే. అంతే కదండి, అమ్మవారే అఖండమైన ధనం మనకి. ఆవిడని మించిన ధనం ఎక్కడుంది మనకి. అది ఇప్పుడు మనం మన 94వ నామం చెప్పుకుందామండి. అమ్మవారు భర్తని ఎంతగా అనురాగం చూపిస్తూ ఉంటుందంటే భర్త మీద. వృషభధ్వజ విజ్ఞాన భావనాయే నమో నమః అనే నామం ఉంది. దీంట్లో అమ్మవారి యొక్క అనురాగం పూర్తిగా మనకు తెలుస్తుంది. అంటే ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయే నమో నమః. వృషభధ్వజ విజ్ఞాన భావనాయే నమో నమః. ఇది నామం. వృషభము మనకు తెలిసిందే. అవునండి. నంది శివుడి వాహనము, వృషభమేమో ఆయన యొక్క ధ్వజం. ప్రతి వాళ్ళకి ఒక ధ్వజానికి ఒక సంకేతం ఉంటుంది కదా. అవునండి. వృషభ ధ్వజుడు ఎవరంటే శివుడే. వృషభము యొక్క చిహ్నము ధ్వజముగా కలవాడు శివుడు. వృషభధ్వజ. దాని గురించి విజ్ఞానం అంటే వృషభధ్వజం గురించి తన భర్త ఏదైతే తన యొక్క ధ్వజానికి సంకేతంగా పెట్టుకున్నాడో ఆ వృషభం గురించి విజ్ఞానం అంటే విశేషమైనటువంటి జ్ఞానము తెలుసుకోవాలనే భావన కలిగింది లలితాదేవి. ప్రతి విషయంలో కూడా అమ్మవారికి ఉత్సాహం. అంటే భర్త త్రిపురాంతకుడు, ఆ త్రిపురాలన్నిటినీ ఎలా జయించాడు, అలాగే ముక్కంటి ఆయన మన్మధుణ్ణి ఎలా జయించాడు, ఇవన్నీ కూడా అమ్మవారికి విజ్ఞాన భావనాయ నమః అంటే ఆయన యొక్క శివుడి యొక్క జీవిత రహస్యాలు, చరిత్ర అన్నీ తెలుసుకోవటంలో అమ్మవారికి చాలా విశేషమైనటువంటి జ్ఞానము, తెలుసుకోవాలన్నటువంటి భావన కూడా ఉన్నాయని ఈ నామం యొక్క అర్థం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఇక్కడ వృషభం అంటే అది ధర్మానికి 4 పాదాలతో నడుస్తుంది కదండి. అందుకని 4 పాదాలతో నడిచేటువంటి వృషభము ధర్మానికి ప్రతీక. ధర్మం అంటేనే వృషభం. అందుకని ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి ఒక ధ్వజాన్ని సంకేతంగా పెట్టుకున్నటువంటి మహాశివుడి యొక్క విశేషాలు ఏమిటి అంటే, విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి. శివుడి యొక్క సదాశివ కుటుంబంలో విచిత్రమైనటువంటి సన్నివేశాలు చాలా దొరుకుతాయి మనకి. అదేమిటంటే
ఇతడికేమో నంది వాహనం, వృషభుడేమో ధ్వజానికి ఉంటాడు, అమ్మవారి వాహనమేమో సింహం. సింహం చూడండి, రెండిటికి పడదు. అవునండి. మళ్ళీ వీళ్ళిద్దరూ అనురాగం బాగా ఉన్నటువంటి దంపతులు. శివ శక్తేక రూపిణి అయిన శివుడు శక్తి కలిసిపోయినటువంటి ఏకరూపంలో ఉంటారు ఆది దంపతులు. ఇంకా కుమారస్వామిని గణపతిని చూడబోతే గణపతికి ఎలక వాహనం, కుమారస్వామికి నెమలి వాహనం, నెమలికి ఎలకకి పడదు. మళ్ళీ ముందు ఆయన మెడలో ఉన్న సర్పానికి అసలు పడదు, సర్పానికి నెమలికి అసలు పడదు. అందుకని ఒకే కుటుంబంలో ఉన్న నలుగురు వ్యక్తులకి ఉన్న వాహనాలు భిన్న భిన్నంగా ఉన్నా ఎంతో సమైక్యంగా కలిసి ఉంటాయి. నెమలి వెళ్ళి సర్పాలనేమి అనదు, సర్పాలేమి నెమలి దగ్గరికి వచ్చి బుసగొట్టవు. అలాగే సింహాన్ని చూస్తే వృషభం రంకెలు వేయదు, వృషభం వస్తే సింహం కూడా గర్జించదు. ఈ ఎలక కూడా ఉందంటే అనింద్యుడు, ఆ ఎలక వాహనం పేరు అనింద్యుడు, ఎటువంటి నింద లేనివాడు అతను. అబ్బబ్బా, నిందలేని గణపతి వాహనం అయినటువంటి ఎలుక పేరు అనింద్యుడు, ఎటువంటి నింద లేనటువంటి వాడు, పెద్ద మూషిక రాజు ఆయన. ఆయన కూడా సర్పాలు వచ్చినప్పుడు ఎక్కడ తన్ని తినేస్తాయో అని భయం ఉంటుంది కదా, పరిగెత్తిపోవచ్చు. కానీ చాలా ప్రశాంతంగా ఆ సర్పాలని కానీ, ఆ నెమలిని కానీ, ఆ సింహవాహనాన్ని కానీ అన్నిటినీ చూసి ప్రశాంతంగా, ఆయన విఘ్నాధిపతి కదండి, విఘ్నాలన్నిటికీ అధిపతి. ఆయనకేం విఘ్నం కల్పిస్తారు? నెమలి కల్పిస్తుందా, లేకపోతే నందివాహనం కల్పిస్తాయి? ఎవరు చేయలేరేమి. అందుకని ప్రశాంతంగా గణపతి చక్కగా మంచి దరహాసంతో హాయిగా స్థిమితంగా కూర్చొని ఉంటాడట. ఇవన్నీ విజ్ఞాన భావనాయన మహా అంటే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి భిన్న భిన్న వాహనాలు, వాళ్ళ యొక్క ప్రవృత్తులు, అలాగే శివుడికి ఉన్నటువంటి వృషభధ్వజము, ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ కూడా భిన్న భిన్నంగా ఉన్నప్పుడు కూడా ధర్మ ప్రతిష్టాపన కోసం కైలాసంలో ఆ వృషభధ్వజాన్ని ఆవిడ విశేషంగా ప్రచారం చేస్తుందట. విశేషంగా ప్రచారం చేస్తుందట. సో వృషభధ్వజ విజ్ఞాన భావనాయే నమో నమః అనేటువంటిది ఈ యొక్క నామం యొక్క సారాంశం. అదే చక్కటి నామం అండి. ఆది దంపతులే దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ ఐకమత్యతగా మారిపోయారు అంతే. చాలా బాగుందండి. శ్రీమాత్రే నమః.